ఇది కొత్త సమస్య యాక్చువల్గా ఈ సమస్య మీద మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ సపరేట్, ఆంధ్ర సపరేట్, అక్కడో గవర్నమెంట్ ఇక్కడో గవర్నమెంట్, ఎవరి ప్రభుత్వాల వల్ల ఉన్నాయి. సరే, ఇక్కడున్న ఆంధ్ర పెట్టుబడిదారుల కబ్జాల మీదనో లేకపోతే వాళ్ళు చేస్తున్న అరాచకం మీదనో మాట్లాడాల్సి వస్తుంది అని అనుకున్నాం. కానీ తెలంగాణలో ఉంటే ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెడితే దాని మీద మళ్ళీ మేము మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుందని అయితే అనుకోలేదు. కానీ ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు నాయుడునో లేకపోతే నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడునో లేకపోతే ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్నో మనం క్వశ్చన్ ఎంత చేస్తామో అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద. ఇప్పుడు వాడు పెత్తనం చేయాలనుకుంటున్నాడు, పెత్తనం చేయాలి అనుకున్న దానికి అవకాశం కల్పిస్తున్నది ఎవరు? అవకాశం కల్పిస్తున్నది మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు బద్ధ శత్రువులు. ఇక్కడేమో కాంగ్రెస్, అక్కడ తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ రెండు బద్ధ శత్రువులు, ఐడియాలజీ పరంగా, సిద్ధాంత పరంగా. మరి రెండు శక్తులు ఎట్లా కలుస్తున్నాయి? ఇంకా చంద్రబాబు నాయుడు పెత్తనం హైదరాబాద్లో, తెలంగాణలో ఇంకా ఎందుకు నడుస్తున్నది అంటే ఇవన్నీ కూడా దోపిడీ వర్గాలు, భూముల చుట్టూ పైసల చుట్టూ తిరిగేటువంటి వర్గాలు ఇవన్నీ. ఇక్కడ పార్టీలు వేరైనా లీడర్లు నాయకులంతా ఒకటే. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ తెలంగాణలో ఇంత జరుగుతుంది కదా, తెలంగాణ అని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు అరాచకాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎక్కడో ఒక దగ్గర అంటారేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే, ఈయన గురువు ఆయన శిష్యుడు అని. కానీ ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రణాళిక ఏది మీ దగ్గర? ఏ అంశం మీద మీరు కొట్లాడిరు? మీరు వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు దగ్గర, మోడీ దగ్గర మోకరిల్లుతున్న నాయకులు, పార్టీలను చాలా క్లియర్గా అర్థమవుతున్నారు. సో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది కూడా ఇదే. వీడు మనోడు అనుకుంటే వాడు మనోడు కాదు, వాడు అవతలోడే. అందుకే చంద్రబాబు నాయుడు ఎంటర్ అవ్వడానికి ప్రధానమైన కారకులు ఎవరు? మన దగ్గర ఉన్న పార్టీలు, ప్రభుత్వాలే. సో మనం వీళ్ళ మీద ఫస్ట్ యుద్ధం ప్రకటించాలా. వీళ్ళని రాజకీయంగా దెబ్బగొట్టే ప్రయత్నం చేసినప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది, ఓ ఈ ఎజెండాతో మనం కనుక పనిచేస్తే మనకి రేపొద్దున ఇబ్బంది అవుతుందన్న ఒక ఆలోచన వాళ్ళలో రావాలి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టినాం? కె వెంకటరెడ్డి అని కేవీఆర్ ఛానల్, తన ఓన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తున్నాడు. సరే, టీడీపీ వాళ్ళు అనొచ్చు ఆయన కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అని. ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా లేరు? టీడీపీకి అనుకూలమైన ఛానళ్ళు లేవా? టీడీపీకి అనుకూలమైన ఛానళ్ళు వైసీపీ మీద పడ్డప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద దాడి చేయలేదా? కాంగ్రెస్కి అనుకూలమైన ఛానళ్ళు, బీఆర్ఎస్కి అనుకూలమైన అరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐడియాలజీతో ఉండొచ్చు, కొంత ఉండొచ్చేమో. కానీ వాళ్ళు మాట్లాడుతున్న కంటెంట్ నిజమా కాదా, అవునా కాదా అన్నది కదా మీరు చెక్ చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉన్నది, భారత రాజ్యాంగం కల్పించింది. సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. ఈ ఛానళ్ళ మీద, డిజిటల్ మీడియా మీద వాళ్ళు మాట్లాడే దాని మీద మీరు కేసులు పెట్టడానికి వీల్లేదని, దేశద్రోహం లాంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరిగింది? ఆ కేవీఆర్ ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో ఎర్రి బుక్కు రాజ్యాంగం అని మాట్లాడిండు ఆయన. ఆ వీడియోలో చాలా క్లియర్గా కనబడుతుంది. దాన్ని ఎవరో ఒక దళితులనే కదా ముందు పెట్టి వాళ్ళ చేత కేసులు పెట్టించేది, వాళ్ళని వాడుకుంటారు కదా. సో అక్కడి గవర్నమెంట్ కూడా ఒక దళితుడిని ముందు పెట్టి తను ఎర్రి బుక్ అనలేదు, ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు అని ఈ రాజ్యాంగాన్ని ఇంతగా అవమానించడానికి కేసు పెట్టారు. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఒక ఎస్హెచ్ఓ నీ దగ్గరికి వచ్చిన కేసు కంప్లైంట్ పరిశీలించిన తర్వాత అందులో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత కదా నువ్వు కేసు పెట్టాల్సింది. మేము అడిగితే ఏమంటారు? మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి అంటారు. కోర్టులో ఛాలెంజ్ చేసుకొని బెయిల్ వచ్చే వరకు నువ్వు చేయాల్సిన 3rd డిగ్రీలు 4th డిగ్రీలు అన్నీ అయిపోతాయి కదా. అప్పటికే నువ్వు చేయాల్సిన టాస్క్ అయిపోతుంది. ఎంత హింసించాలో, ఎంత హ్యూమిలియేట్ చేయాలో, ఎంత సొసైటీని నీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని టెర్రరైజ్ చేయాలో నీ పని కంప్లీట్ అయిపోతుంది. సో అనని పదాన్ని అన్నట్టుగా అందులో పెట్టి తనని అరెస్ట్ చేయాలని ప్రయత్నం ఎంత దారుణం అది. సో మేము అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసి నిలబడడం వల్ల తను ఆ రోజు అరెస్ట్ కాకుండా ఉండగలిగింది. ఇప్పుడేంది? దయచేసి ఆయనని మాకు అప్పచెప్పండి, మీరు ఆ రోజు మీరు కేసు పెట్టనీయకుండా చేసిరు కదా, అరెస్ట్ చేయనీయకుండా చేసిరు కదా అని ఇప్పుడు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు ఫోన్లు చేసి. కింది స్థాయి ఎస్ఐ స్థాయి ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని ఎస్పీ రానివ్వడు, మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని అన్ఫిట్ అంటాడు. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది?